నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఇంటిలో తడి పొడి చెత్తలను వేర్వేరు డస్ట్బిన్స్ లో వేయడం వల్ల వాటిని సేకరించే శానిటేషన్ సిబ్బందికి సులభంగా ఉంటుందని తెలిపారు. ప్లాస్టిక్ తో కూడిన ఇతర వ్యర్థ పదార్థాలను డ్రైన్స్ లో వేయడం వల్ల అడ్డంకి ఏర్పడి కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మీరు కొందరింటికి వెళ్తే వాళ్ళ ఇల్లు చాలా నీట్ గా ఉంటుంది, ఎక్కడ వస్తూ అక్కడే ఉంటుంది. అదే కొందరింటికి వెళ్ళారనుకోండి, అన్ని కూడా చిందర వంతరగా ఉంటాయి. సో అది వాళ్ళ లైఫ్ స్టైల్. సో మనం వేస్ట్ ని ఈరోజు మీకు ఒక వర్క్ షాప్ చెప్పారు, ఏ వేస్ట్ ఏ కేటగిరీలోకి వస్తుంది, ఏ బిల్లో వేయాలి అని. అది నెక్స్ట్ లెవెల్. కానీ వేస్ట్ ని సరిగా డిస్పోజ్ చేయడం అనేది అది మన లైఫ్ స్టైల్. సో ఎవరి ప్రిమైసెస్ అంటే ఎవరి పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో, పరిశుభ్రంగా ఉన్నాయో వాళ్ళ లైఫ్ స్టైల్. ఈ సందర్భంగా రీసైకిల్, రీయూజ్, కాలుష్య నియంత్రణపై పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, ఎస్పీ డి నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా పంచాయతీ అధికారి పి రాంబాబులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వానపల్లి గ్రామ సభలో ఇచ్చిన హామీని 12 గంటల్లోనే అమలు చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులు స్పీడ్ గవర్నెన్స్ ని ఆచరణలో చూపించారు. గ్రామంలోని సంఘంపాలెంకు చెందిన ఇళ్ల భగవాన్, కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన చింతపల్లి నాగమల్లేశ్వర కిరణ్లు తమకు ద్విచక్ర వాహనం కావాలని ముఖ్యమంత్రిని కోరారు. వీటిని అందించాల్సిందిగా కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కటి 1.5 లక్షల రూపాయల విలువ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను అమలాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో వారికి శనివారం అందజేశారు. రవాణా శాఖ అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పరీక్షలు నిర్వహించి వారికి నచ్చిన రంగు వాహనాలు కొన్నామని కలెక్టర్ చెప్పారు. హామీ ఇచ్చిన మరుసటి రోజే తమకు వాహనాలు అందజేయడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి టి మల్లికార్జునరావు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా అధికారులు పనిచేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో ఈ అంశంపై అధికారులతో సమీక్షించి మాట్లాడారు. గ్రామ సభలో అందిన గ్రీవెన్స్లను పరిష్కరించే దిశగా 48 గంటల్లోపు అధికారులు ఆర్డర్లు ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, అమలాపురం కొత్తపేట ఆర్డీఓలు జి కేశవర్ధన్ రెడ్డి, వి సత్యనారాయణ, జిల్లా ఫారెస్ట్ అధికారి ఎన్వి ప్రసాద్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. భారత న్యాయ వ్యవస్థకు సంబంధించిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అమలాపురం జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వి గౌరీశంకర్రావు సూచించారు. ఈ మేరకు అమలాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కలిగించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో మెలగాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాలలో మంచి ప్రతిభ చూపిన కళాశాల విద్యార్థులను న్యాయమూర్తి అభినందించారు. of this country are present here before us. We are very sure about it. There is no doubt about it. దానికి కావాల్సినంత ఏంటంటే ఇప్పుడు మనం వర్క్ చెప్పినట్టుగా మీకు ఒక
డ్రీమ్ ఉండాలి, డెఫినెట్గా డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ ఉంటేనే చూపించే సంథింగ్ ఉంటుంది. మనకి రీసెంట్ టైమ్స్ లో మనకి ఇప్పుడు అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కెవి నరసింహారావు, ప్రిన్సిపాల్ కె మనోహర్, ఏవో కరాటం ప్రవీణ్, వై వరప్రసాద్, కె శ్రావణ్ దిలీప్, బి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ఉభయ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనివారం వేకువజామునే సుప్రభాత సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం, ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి క్యూ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తులాభారాలు, కానుకలు, మొక్కుబడులను సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి శనివారం ఒక్క రోజున భక్తుల ద్వారా ఆదాయం 25,29,152 రూపాయలు వచ్చిందని ఉప కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చింతలపూడి పురుషోత్తం కుమార్ చెప్పారు. ఏలూరు జిల్లా కోర్టులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేసులు సత్వర పరిష్కారానికి, కక్షిదారులకు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోర్టు సమన్లను ఎన్ స్టెప్ ద్వారా అమలు చేయడం, ఖైదీలను ఆన్లైన్ ద్వారా ప్రవేశపెట్టడం వల్ల కేసులు సత్వరమై పరిష్కారం అవుతాయని అన్నారు. దీనిలో భాగంగా సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించామని వివరించారు. షెడ్యూల్ వన్స్ కమెన్స్ వితౌట్ ఫర్దర్ డిలేస్ ఆర్ అడ్జర్న్మెంట్స్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్షన్ ఆఫ్ విట్నెసెస్ గురించి మరియు యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ విట్నెసెస్ని, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని వాళ్ళని ప్రొడ్యూస్ చేయడానికి త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొడక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ ఎ బెటర్ వే, వాటి గురించి ఇంకా ఏవైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 2 డిపార్ట్మెంట్లు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి ఫర్ స్పీడీ డిస్పోజల్స్ అండ్ ఎఫెక్టివ్ డిస్పోజల్స్ ఆఫ్ ది కేసెస్, వాటి గురించి డిస్కస్ చేశాము. దాంట్లో కన్సెన్సస్ వచ్చాయి. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్స్ ఇన్ our district court with the help of police department. In bailsలోని CDs ప్రొడ్యూస్ చేయడానికి ఎలక్ట్రానిక్ డేటా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఇస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి కోర్టులో. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్, శివకిషోర్, న్యాయమూర్తులు పి మంగాకుమారి, ఎం సునీల్ కుమార్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు అంకిత భావంతో కృషి చేయాలి. భీమవరంలో సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ నాగరాణి. ఒలింపిక్ క్రీడాకారిణి పూర్వ విద్యార్థి జ్యోతిక శ్రీకి 25,000 రూపాయల బహుమతిని అందించిన తణుకు మాంటిసోరీ స్కూల్ డైరెక్టర్ అనపర్తి. హెడ్ పోస్ట్ ఆఫీస్ అధికారుల ప్రత్యేక అభినందనలు. తణుకు ప్రైవేట్ స్కూల్స్ లో 2 రోజుల ముందే అంబరాన్నంటిన కృష్ణాష్టమి సంబరాలు. కృష్ణుడు గోపికల పాత్రలో సందడి చేసిన బాలబాలికలు, ఉట్టులు కొట్టిన బాలలు.
తాడేపల్లిగూడెం 25వ వార్డు సచివాలయ నూతన భవనాన్ని ఆరంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి అవసరమైన అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి. మహిళా డాక్టర్ హత్యకు నిరసనగా ప్రదర్శన చేసిన వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ విద్యార్థులు. కాలుష్య రహిత సమాజం కోసం అందరూ అంకిత భావంతో కృషి చేయాలి. రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసిన కలెక్టర్ ప్రశాంతి. వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను 12 గంటల్లోనే అమలు చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులు. అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి మల్లికార్జునరావు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. కిటకిటలాడిన స్వామివారి ప్రాంగణం. సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్లు సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.